కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం పూర్తయిపోయింది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు గతంలో అధికారంలో రావటానికి ముందు ఏవైతే వాగ్దానాలు చేశారు, ప్రజాగళం పేరిటతో ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి ఇంటింటికి కూడా బాండ్లను పంచారు. ఏ ఇంట్లో ఎంతమంది ఏ పథకానికి అర్హులయ్యారో, మీరు అమ్మఒడికి 3 ఉన్నారు, సెలెక్ట్ అయిపోయారు, మీకు సంవత్సరానికి ఇంత, 5 సంవత్సరాలకి ఇంత, నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారు మీ ఇంట్లో, సో మీకు సంవత్సరానికి ఇంత, 5 సంవత్సరాలకి ఇంత, మీ ఇంట్లో రైతులు ఉన్నారు, సో రైతు ఇంత సంవత్సరానికి, అలా ప్రతిదీ బాండ్లో వాళ్ళు సంతకాలు చేసిచ్చారు. సో ఆ సంతకాలు చేసిచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్న ఇంతవరకు ఎవరికి ₹1 అంటే ₹1 కూడా ఒక సంవత్సరంలో ఎవరికి వేయలేదు. మొన్న పొదిలీలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆ జన సమూహాన్ని, జన సునామీని చూసి భయపడి రాత్రికి రాత్రి జీవోని తయారు చేసి తల్లికి వందనం అని చెప్పి మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 84 లక్షల మంది తల్లులకి ఇవ్వలేని వాళ్ళు ఇక 2 30, 3 45 ఎలా ఇస్తారో 45,000 మీరే ఒకసారి ఆలోచించాలి. సో ఈ రోజు ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అంటూ ఈ QR కోడ్ ఉంటుంది. దీన్ని వాళ్ళ ఫోన్లో వాళ్ళు ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు, 2024లో వాళ్ళ అధికారంలోకి వస్తే జూన్ నుంచే ఏమేమి ఇస్తాము అని వాళ్ళు మాట్లాడారు. అండ్ ఏ ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము అందజేస్తాం, మేము ఇచ్చిన మేనిఫెస్టోని అని చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలా మోసం చేస్తారో ప్రతి ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. సో దొంగ మాటలు, దొంగ మేనిఫెస్టోలు చూపించి కూటమి ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందని ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం. ఎందుకంటే దాదాపుగా 40% ఓటింగ్ జగన్ గారికి ఉన్నప్పుడు వీళ్ళు ఎలా అధికారంలోకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకే 11 సీట్లు అనేది చాలా మందికి అనుమానాలు. ఎందుకంటే ఎన్నికల రోజు ఎంత ఓటింగ్ పోల్ అయింది అన్నదానికి, కౌంటింగ్ రోజు పోల్ అయిన దానికి దాదాపుగా 43 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉంది. దాన్ని ఎన్నికల కమిషను ఎంక్వైరీ చేయాలి, అలాగే కోర్ట్స్ కూడా దీన్ని చూడాలి. అంటే 10 రోజుల్లో జీవో ఇచ్చి 6 నెలలు ఉండాల్సిన ఈవీఎంలను డిస్ట్రాయ్ చేసిన విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. సో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు కానీ, పొదలి కానీ, తెనాలి కానీ, సత్తెనపల్లి వెళ్ళినప్పుడు ప్రజల ఆయన మీద ఉన్న అభిమానాన్ని కళ్ళారా చూసిన కేంద్రం వరకు అందరూ కూడా ఇది ఈవీఎంల విజయమే, ఇది కూటమి విజయం కాదు అనేది అర్థం చేసుకున్నారు.